జయ తన భర్తని అడగకుండా బట్టలు ఉతికేసిందని రాజేష్ మళ్ళీ జయాని కొడతాడు. అలాగే రాజేష్ జయాతో నన్ను అడగకుండా నా బట్టలు ఉతకద్దు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత రాజేష్ మళ్ళీ జయాకి సారీ చెప్పి సినిమాకి తీసుకుని వెళ్లి అదే హోటల్లో జయాకి ఇష్టం లేకపోయినా కూడా ఇడియాప్పం మరియు చికెన్ కర్రీ తినిపిస్తాడు. ఇదే విధంగా రాజేష్ జయ చేసే ప్రతి ఒక్క చిన్నదానికి కొడుతూ ఆమెకి సారీ చెప్పి సినిమాకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. జయ వాళ్ళ అత్త మరియు ఆడపడుచు ఏమి చేయాలనుకున్నా కూడా రాజేష్ కోపం వల్ల ఏమీ అనలేకపోతుంటారు. ఆ తర్వాత జయ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి రాజేష్ నన్ను కొడుతున్నాడు అని అంటుంది. దానికి నాన్న ఇవంతా సహజమే అని అంటాడు. దానికి జయ అసలు నా తప్పు లేకుండానే నన్ను కొడుతున్నారు అని అంటే నాన్న అస్సలు తన కూతురి బాధ అర్థం చేసుకోకుండా సరే నేను ఇప్పుడు తింటున్నాను, తినేసిన తర్వాత మాట్లాడుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రాత్రి జయ మేడపై కూర్చొని ఉంటే ఆమె ఆడపడుచు వచ్చి నువ్వు ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే అందరూ నిన్నే తప్పుగా చూస్తారు, నన్నే చూడు మా అత్త వాళ్ళ ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చేసాను, ఇంతవరకు నన్ను ఎవ్వరూ తీసుకుని వెళ్ళడానికి రాలేదు అని అంటుంది. దాంతో జయ సైలెంట్ గా ఈ మాటలన్నీ వింటుంది. ఒకరోజు జయ తన ఫోన్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజేష్ వచ్చి ఆమె ఎదురుగా నిలబడి ఆమెని కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 9 అని కామెంట్ చేయండి.